రైట్. ఓకే. శ్రీశైల్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చేటువంటి మాటలు, హామీలు ఒక బాధ్యతతో కూడుకొని ఉండాలి. ఒక విజన్‌తో కూడుకొని ఉండాలి. కేవలం పరుగు పందెంలాగా అవతల వాళ్ళకు అంటే కాంపిటీషన్‌లో ఉన్నాం కాబట్టి ఇక తప్పదు, హామీలు ఇవ్వక తప్పదన్నటువంటి ధోరణిలో ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడడం అనేది ఇది నిజంగా ఎటువంటి చర్చకు దారితీస్తది ఇది. మీకు ఒక విషయం గుర్తు చేస్తా రాజేష్ గారు. పోయిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీళ్ళు రైతు బంధు 15,000 ఇస్తామని వీళ్ళు హామీ ఇచ్చిండ్రు. మేనిఫెస్టోలో చెప్పుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ గారు పలు సభలలో, బహిరంగ సభలలో, ఆ రోజు ఎన్నికల సభలో మాట్లాడుతూ కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, వాళ్ళు 15,000 ఇస్తామన్నారని మనం 20,000 ఇస్తామని ఇట్లా మేము అబద్ధాలు చెప్పము. ఎన్నికల కోసం నేను ఆ మాట చెప్పాను. మనము రైతు బంధు అనేది మనం ఎందుకు దాన్ని విధాన రూపకల్పన చేసినాం, ఎట్లా ఇస్తున్నాం, ఎట్లా అయితే సంపద సృష్టి అవుతుందో అట్లా పెంచుకుంటా పోతామని పబ్లిక్గా బహిరంగ సభలలో చెప్పిండు. తెలంగాణలో కేసీఆర్ హయాంలో నీళ్లు నిధులు నియామకాలు అనేది ట్యాగ్ లైన్ అందరికీ తెలుసు. అది కాకుండా కేసీఆర్ గారు దీనికి స్థూలంగా వెనకాలన్న మాటలు అభివృద్ధి, సంక్షేమము, ఆత్మగౌరవం, ఈ మూడు కేసీఆర్ గారు ఆయన దానొక స్ఫూర్తిదాయకంగా తీసుకుని తెలంగాణని ఎక్కడో ఉన్న తెలంగాణని ఎక్కడికో తీసుకొచ్చిండు. ప్రతి దాని మీద, ప్రతి శాఖ మీద ముఖ్యమంత్రి, క్యాబినెట్లు, ఎవరి పోర్ట్ఫోలియో వాళ్ళు రెగ్యులర్గా రివ్యూలు చేయాలి, అధికారులకి సూచనలు ఇవ్వాలి. అధికారులు కూడా ఏం చేస్తారంటే రాజేష్ గారు, పైన ఎట్లాంటి నాయకుడు ఉన్నాడు, ఎట్లాంటి దార్శనికుడు ఉంది, ఎట్లాంటి డైరెక్షన్ ఇస్తున్నాడు చూసి దాన్ని బట్టి అధికారులు కూడా నడుచుకుంటారు. అంటే ఎవరికైనా కూడా ఒక గొప్ప దార్శనికత ఉండాలి. అది లేకపోవడం వల్ల ఈరోజు మొత్తం అన్ని రంగాలు కూడా కుదేలైపోయినాయి. మీరు ఇందాక రాబోయే పరిస్థితిని ముందే ఆలోచించగలగాలి, అంచనా వేయగలగాలి. అదే కదా రాజనీతిజ్ఞత అంటే, అదే కదా ఒక స్టేట్స్మెన్షిప్, అదే కదా ఒక గొప్ప నాయకత్వ లక్షణం అంటే. నేను సీఎం అయినా సాల్ నా జీవితానికి అంటే ఎట్లయినావు, ఎందుకైనావు, వచ్చి ఏం చేస్తున్నావు, అది కదా ముఖ్యం. ఎవడైనా అవుతాడు సీఎం డెమోక్రసీలో, అది కాదు కదా. ఎంతో మంది సీఎంలను చూసింది భారతదేశము, ఏం కాదు కదా. సో మీరు ఒక్కటే సెకండ్ మీరు చూపించిన దాంట్లో ఒక ప్రమాదకరమైనది ఏంటంటే, వాళ్ళు ఎక్సైజ్లు అన్నీ అది మన రియల్ ఎస్టేట్ డమాలని కానీ ఎక్సైజ్ ఆదాయం 2,500 కోట్ల తగ్గుదలని చూపిస్తున్నారు కదా. ఇప్పుడు ఆల్రెడీ కొత్త బ్రాండ్లకి అనుమతులు ఇచ్చినారు. కొత్త బీర్లు కొత్తగా వస్తున్నాయి. ఎండాకాలం ఆల్రెడీ బీర్ల ధరలు పెంచిరు, ఇంకా విపరీతంగా పెంచబోతున్నారు. నేను ప్రజలకి చెప్తా ఉన్నా, ఈరోజు 40% రాబడి పెరిగింది. దాంట్లో ఎంతో కొంత వీళ్ళు రికవరీ చేసుకోవడం కేవలం ఎక్సైజ్ ద్వారా చేయగలుగుతారు తప్ప మిగతా తెలివితేటలు వీళ్ళకి లేవు. మీకు విస్కీలకి, బీర్లకు రేట్లు పెంచబోతున్నాడు. ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. ఇది తప్ప ఇంకో వాళ్ళకు సోయి లేదు, వాళ్ళకి ఆలోచన రాదు, వాళ్ళకు తెలివి లేదు. సో ఇంకా దారుణంగా తెలంగాణ రాబడి పడిపోయే ప్రమాదం చాలా తీవ్రంగా ఉన్నది.